ప్రైజ్ లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల 4వ మంగళవారం అద్భుతమైన రీతిలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు లైవ్లో ఆడిటోరియంలో మరి జరిగిస్తూ ఉన్నారు. ఈ నెల ప్రత్యేకంగా మరి 4వ మంగళవారం సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైవ్లో ఆడిటోరియంలో ఈ అద్భుతకరమైన ఆరాధన జరగబోతుంది. మరి ఈ ఆరాధనని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకుందాము. ఈ ఆరాధన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలను మన జీవితాల్లో జరిగించనే ఉన్నారు. ఇప్పటికే గొప్ప సాక్ష్యాలను అనేక మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో కూడా ప్రభు చేయబోతూ ఉన్నారండి. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు కదా. ఏ విషయాల్లో ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో మీరుండి మరి నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితిలో ఉన్నారు, మరి తప్పక రండి, పాల్గొనండి. దేవుడు ప్రతి సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించనై ఉన్నారు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. మరి రండి, కలిసి ఆరాధిద్దాం. ఈ అంత్యకాల దినంలో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవుడు అనేకులతో మరి మాట్లాడనై ఉన్నారు. అనేక మంది కన్నీళ్లు తుడబడబోతూ ఉన్నాయి. మరి అనేకమైన మరి సమస్యల నుంచి ప్రజలు విడిపించబడబోతూ ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వచ్చేటప్పుడు మీతో పాటు అనేకులను తీసుకుని రండి. మర్చిపోకండి, సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయం 9 గంటలకు లైవ్లో ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతో సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. నిజమేనండి. చూడండి, యేసయ్య మనతో ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఆయన ఉన్నప్పుడే మన జీవితాలకు ఒక విలువ. కోల్పోయినవన్నీ కూడా మరి మన జీవితాల్లో ఆయన ఉన్నప్పుడే చూడగలుగుతాం. ఆమె మరి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి ఒక్కరము కూడా దేవుని మాటల్ని మరి ప్రతి ఉదయము మరి ధ్యానించినట్లు ఈ ఉదయం కూడా ధ్యానిద్దాం. అనేకమైన విషయాలు నేర్చుకుందాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. చాలా మరి మాటలో అర్థం ఉందండి. తన్ను తాను తగ్గించుకున్న వాడు ఎవరో వాడు మాత్రము, అంటే చూడండి, వారు మాత్రమే పరలోక రాజ్యంలో గొప్పవారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో
తగ్గించుకునే స్వభావము మనలో ఉండాలి. చాలా విషయాలలో నాకే అన్నీ తెలుసు అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. నేనే గొప్పవాణ్ణి అని మాట్లాడుతూ ఉన్నాం. గొప్పవారము అని మనం చెప్పుకోవడం కాదండి, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. తన్ను తాను తగ్గించుకునే వారిమిగా మన జీవితాల్లో మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో మరి దేవుడు మాట్లాడిన ఈ మాటని జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో తగ్గించుకున్న స్వభావము కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం హెచ్చింపబడతాం. ఇదిగో పరలోక రాజ్యములో అలాంటి వారిని దేవుడు గొప్ప వారిగా ఎంచుతున్నారు. ఉదయకాల సమయంలో నేను చేసిందే కరెక్ట్, లేకపోతే నేను మాట్లాడింది కరెక్ట్, నా అంత గొప్పవాడు లేడు, నాకే అంత తెలుసు, లేకపోతే నేనే జ్ఞానిని, ఇంకా ఇలా చాలా విషయాలలో మాట్లాడుతూ ఉండొచ్చు కదండి. ఎంతమంది ఎన్ని చెప్పినా వినని వారిగా ఉంటూ ఉంటాం. ఎంతమంది ఎన్ని హెచ్చరించినా, ఎంతమంది ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే నేరుగా ఆయన మాట్లాడుతున్నా మనము అస్సలు వినని వారిగా ఉంటూ ఉంటాం. మన జీవితాలు అలా ఉండడానికి వీలు లేదండి. తగ్గించుకున్నవాడు ఎప్పుడు కూడా గొప్పవారు అవుతారు. ఉదయకాల సమయంలో అలాంటి స్వభావంని, మరి అలాంటి తగ్గింపు అనే వస్త్రాన్ని మనం ధరించుకుందామండి. క్రైస్తవులుగా ప్రాముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ విషయంలో, ఏ పరిస్థితిలో ఉన్నా మనకు మన ఆత్మీయ జీవితాలకు తగ్గింపు ఎంతో అవసరం. తగ్గించుకున్న జీవితాలే దేవునికి కావాలి. ఉదయకాల సమయంలో నీకెంత హోదా ఉంది, నీకెంత డబ్బు ఉందా, నీకెంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, లేకపోతే నువ్వు మరి ఏ విషయంలో ఉన్నవాడు, ఏ విషయంలో నీవు గొప్పవాడివని, ఇవన్నీ దేవునికి అవసరం లేదు. నీకున్న మరి ఒక మంచి క్వాలిటీని దేవుడు చూస్తూ ఉన్నారు. నీకు తగ్గింపు స్వభావం, తగ్గింపు గుణము ఉన్నప్పుడే దీవించబడతావు అని. ఆమేన్. ఈ స్వభావము కలిగి మనం ఉంటే నిజంగా ప్రభు నామాన్ని మహిమపరచండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే మనకు గొప్ప మాదిరి కదా. ఆయన ఎంత తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఇదిగో చివరిగా ఆయనను సిలువ వేస్తున్న ఆ సమయంలో కూడా తను తాను తగ్గించుకొని, ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నా, కొరడాలతో కొడుతున్నా, హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, ఉమ్మి వేస్తున్నా, ఆయన మాత్రం అలా దీనంగా ఉన్నారండి. తగ్గించుకున్న జీవితం ఆయనది. ఈ రోజున పెద్దవారంటే చిన్నవారు పడట్లేదు, చిన్నవారంటే పెద్దవారు పడట్లేదు, నేనంటే నేను గొప్ప, ఇలా అన్ని విషయాలలో చాలా తేడాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అలా మనం ఉండకూడదు. దేవుని రాజ్యంలో మనం గొప్పవారు అవ్వాలంటే, దేవుని దృష్టిలో మనం గొప్పవారం అవ్వాలి అంటే మనం తగ్గించుకొని జీవించాలి అని దేవుడు మాట్లాడుతుండగా దేవుని మాటలు పట్టుకుందాం. ఒకవేళ కొన్ని విషయాలు, కొన్ని పొరపాట్లు మనతో ఉండొచ్చు, వాటిని తీసేసుకుందాం. మీరు వచ్చిన దేవుని చేతులకు అప్పగిద్దాం. దేవా, ఈ విషయాల్లో నేను తగ్గించుకోలేని వాడిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక్కడ నుంచి నేను అలా ఉండకూడదని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎన్నో విషయాలను ప్రభా ఎదుకొని మేము నేర్చుకుంటున్నాం. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. తను తాను తగ్గించుకున్న వాడేవాడు, వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అంటున్నావయ్యా. మేము గొప్పవారి అవ్వాలని ఆశపడుతున్న దేవుడవై ఉన్నావు అయ్యా. ఈ భూమి మీద మేము ఏమి సంపాదించుకున్నామో, మాకెంత ఆస్తి ఉందో, ఇవన్నీ కూడా మీరేమి ప్రభా, మీకు ఏ విషయంలో ప్రభా మమ్మల్ని అడగట్లేదు కానీ తగ్గించుకున్న వారిగా ఉన్నప్పుడే ప్రభా ఇదిగోండి మా జీవితాలు అద్భుతకరంగా ఉంటాయని మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. అయా, సహాయం చేయండి. మాలో ఉన్న పొరపాట్లను తొలగించండి. మాలో ఉన్న అయా ఇదిగోండి ప్రతి బలహీనతను తొలగించండి. మా మాటల్లో, చేతల్లో, మా పనిలో, అన్ని విషయాల్లో తగ్గించుకున్న వారిగా మేము ముందుము గాక. సహాయము చేయండి, కృప చూపించండి అయా. మా జీవితాలు మీకు మహిమను తీసుకొచ్చే విధంగా ఉంటే కృప చూపించండి. ప్రాముఖ్యంగా ఈ రోజున అయా మీ మాటల్ని పట్టుకొని మేము ముందుకు సాగుదుము గాక. అలాగనే ఈరోజు చేసిన పనులలో, ప్రయత్నాల్లో, మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రభా ఇదిగోండి ప్రభా పనులలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. గొప్పవారు అగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందరుగాక. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.